హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జనవరి 1 నుంచి 5 వరకు కరెంట్ అఫైర్స్ మనకి పెండింగ్ ఉంది. సో ఈ 5 డేస్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేద్దాం. పాలిటీ, ఎకనమీ లోపల నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చినాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళ కోసము, లేదా టీజీపీఎస్సీ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. ఎకనమీ సిలబస్లో వ్యవసాయం అని చెప్పేసి మనకి ఒక టాపిక్ ఉంది కదా, అందులో 3 to 4 అప్డేట్స్ వచ్చినాయి. తర్వాత ఈ ఎఫ్డిఐ విషయంలో ఒక అప్డేట్ వచ్చింది. తర్వాత రెమిటెన్సెస్ విషయంలో ఇది మనకు విదేశీ రంగం అని చెప్పేసి, విదేశీ వాణిజ్యం అని చెప్పేసి మరొక టాపిక్ ఉంది కదా, సో ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి అందులో వచ్చిన అప్డేట్ మనము కంపల్సరీ నోట్స్లో రాసుకోవాలి. తర్వాత స్పేస్ కరెంట్ అఫైర్స్లో కూడా నెంబర్ ఆఫ్ అప్డేట్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పేసి ఈ రొమేనియా, బల్గేరియా 2 దేశాలు స్కెంజన్ ఏరియాలోకి 1 జనవరి 2025 అఫీషియల్గా ప్రవేశించినాయి. సో ఇది వెరీ ఫేమస్ టాపిక్ కరెంట్ అఫైర్స్ లోపల. దాంతోపాటు మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, సో ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న కావచ్చు, లేకుంటే అర్జున అవార్డ్స్ కావచ్చు, ఇవి కంపల్సరీ మనం స్పోర్ట్స్ అవార్డ్స్ కేటగిరీ లోపల డిస్కస్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. రానున్న పరీక్షలకి వెరీ వెరీ ఫేమస్. అందుకంటే ముందు మనము ఈరోజు కొత్తగా హనీ జిఎస్ అకాడమీ అని చెప్పేసి ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో మనకి యాప్ పేరు ఏంటి అంటే సేమ్ యూట్యూబ్ ఛానల్ పేరు ఏది ఉందో అదే ఉంటుంది, హనీ జిఎస్ అకాడమీ అని చెప్పేసి. ఇందులో ఈరోజు ఫ్రీ మెటీరియల్స్ అని చెప్పేసి ఒక కాలం ఉంటుందిగా మనకు, అందులో 2024 యొక్క సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసినాం. డిసెంబర్ వరకు అప్డేట్ చేసినాం. బడ్జెట్ కావచ్చు, దీని మీద సర్వే అని చెప్పిస్తుంది, అది ఇక్కడ కనిపిస్తలేదు. సో సర్వే, బడ్జెట్, స్పేస్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అప్డేట్స్, ఎకనామిక్ కరెంట్ అఫైర్స్, పాలిటీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మనము వీటిని 2024లో కరెంట్ అఫైర్స్, దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క లింక్డ్ జిఎస్ అని చెప్పేసి యాడ్ చేయడం జరిగింది. సో మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి పనికి వస్తుంది, టీజీపీఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో రానున్న పరీక్షల కోసం అని చెప్పేసి బాగా పనికి వస్తుంది, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా పనికి వస్తుందండి. మోస్ట్లీ జిఎస్ లోపల కరెంట్ అఫైర్స్ లింకప్తోనే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. రైట్, ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ని ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు, లేదా యాప్లోనే డౌన్లోడ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు తెలంగాణ ఉద్యమాన్ని కూడా అప్లోడ్ చేయడం జరిగింది. పాలిటీ క్విక్ రివిజన్ టేబుల్స్ అని చెప్పేసి మన పాలిటీ సారాంశం మొత్తాన్ని కొన్ని టేబుల్స్లో పెట్టడం జరిగింది. సో అవి కూడా మీకు ఫ్రీగానే లభిస్తాయి. జనవరి 15 నుంచి మనము ఎకనామీ ఫుల్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. ఫిబ్రవరి 15 నుంచి పాలిటీ ఫుల్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాము. కంప్లీట్గా ఏప్రిల్ 15కి 2 కోర్సులు పూర్తి అవుతాయి. ఏపీపీఎస్సీ ప్లస్ టీజీపీఎస్సీ 2 సిలబస్లు బైలింగ్వల్లో, తెలుగులో ఇంగ్లీష్లో 2 కలిపి టీచ్ చేయడం జరుగుతుంది. పీడిఎఫ్ నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది, ఎవ్రీ యూనిట్ అయిపోయిన తర్వాత టెస్ట్ ఉంటుంది. సిలబస్ మొత్తం కంప్లీట్ తర్వాత గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి మరొకసారి ఉంటుంది. ఒక చాప్టర్ని మీరు కనీసం 3 సార్లు రివిజన్ చేస్తారు. సో మీరు ఒకసారి కొనుక్కున్నట్లయితే మళ్ళీ ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఈ కోర్స్ మీకు పనికి వస్తుంది. రైట్, సో ఫస్ట్ చూస్తే కొంచెం ఈ 3 to 4 డేస్ నేను యాప్ గురించి తెలుసుకోవాలి. నేను ఫస్ట్ టైం యాప్ చూస్తున్నా, దాని అసలు ఏం ఆప్షన్స్ మనం సరిగ్గా అర్థం కావట్లేదు. కాబట్టి ఒకసారి మనం ఒక 3-4 డేస్ యాప్ మీద వర్క్ చేస్తే తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. జనవరి 15కి మీకు కోర్సు కంపల్సరీ స్టార్ట్ అయితే అవుతుంది. జనవరి 4th మనకి ఈ 1 to 5లో చూస్తే జనవరి 4th వరల్డ్ బ్రెయిలీ డే అని చెప్పేసి పిలుస్తాం. జనవరి 4th ఎందుకోసము అంటే బ్రెయిల్ లిపి సృష్టికర్త జన్మదినం కాబట్టి మనము 2019 నుంచి జరుపుకుంటున్నాం. 2018లో యుఎన్ఓ ఆమోదించింది జనవరి 4thని బ్రెయిలీ డేగా. సో బ్రెయిల్ లిపి చూస్తే మనకు 6 డాట్స్ ఉంటాయండి. ఇది ప్రీవియస్ జిఎస్ క్వశ్చన్. థీమ్ ఏంటి అంటే సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్. సో అందరినీ చేర్చుకోవాలని చెప్పేసి అర్థం వస్తుంది. ఫర్ ది విజువల్లీ ఇంపేర్డ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్, ఈ 2 కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి జనవరి 3 మనకి ఈ సావిత్రిబాయి పూలే బర్త్డే. తెలంగాణ ప్రభుత్వము ఈ సావిత్రిబాయి పూలే భారతదేశం లోపల ఫస్ట్ ఉమెన్ టీచర్ కాబట్టి జనవరి 3ని ఉమెన్ టీచర్స్ డేగా ప్రకటించింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే పాలిటీ అండి. మీకు జనవరి నుంచి మంత్లీ మ్యాగజైన్ రాదు. సో 1 to 15 డేస్కి వస్తుంది. ఇంకోటి 16 నుంచి 30 రోజులకు అని చెప్పేసి మరొక మ్యాగజైన్ వస్తుంది. మనము యాప్ లోపలనే లాంచ్ చేస్తాం.
సో ఫస్ట్ మనకి పాలిటీ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఓపెన్ డాటా కిట్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. సో ఓడీకే అని చెప్పేసి పిలుస్తాం. ఓపెన్ డాటా కిట్ ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఒక డిజిటల్ టూల్ అండి, అది కాగ్ అనే సంస్థ ఉపయోగించుకుంటుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే భారతీయ వాయుయాన్ అధినియం 2024 అని చెప్పేసి ఇది కొత్త చట్టము, ఈ సివిల్ ఏవియేషన్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ 1934 అని చెప్పేస్తుంది. సో ఈ చట్టం స్థానంలో ఈ చట్టం తీసుకొచ్చారు. ఇక్కడ చట్టంలో ఉన్న అంశాలను చెక్ చేసిన మొత్తం 6 పేజీలు ఉన్నది. బట్ ఎగ్జామ్ దృష్టి అంతగా అవసరం లేదు, జస్ట్ ఏ చట్టం ప్లేస్లో రిప్లేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారము డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉంటుంది, రెగ్యులేటర్ బాడీ, సేమ్ మనకి ఎటువంటి మార్పు లేదు. నెక్స్ట్ ఎకనామీ అండి. సో వెరీ వెరీ ఫేమస్, మీకు గ్రూప్ 2 లోపల సిలబస్లో ఉన్నది. పంటల బీమా పథకాన్ని 2025-26 వరకు పొడిగించారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే జనరల్గా పంటల బీమా పథకం అని చెప్పేసి పేరు ఏంటి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో నేమ్ గుర్తుపెట్టుకోవాలి, ఫసల్ బీమా యోజన. ఇది 2016లో మనం స్టార్ట్ చేసుకున్నాం. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసింది. సో మనం బీమా కల్పిస్తాం, ప్రీమియం చెల్లించాలి కంపల్సరీ. సో రైతులు చెల్లిస్తారు. అయితే అన్ని పంటలకు ఒకే విధంగా ప్రీమియం ఉండదు. సో ఖరీఫ్ పంటలకి 2% చెల్లిస్తారు, రబీ పంటలకి అంటే ఈ శీతాకాలం పంట అని చెప్పేసి పిలుస్తాం జనరల్లీ 1.5 అని చెప్పేసి చెల్లిస్తారు. అదే మనకు హార్టికల్చర్ లేదా కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, సో వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో అది 5% చెల్లిస్తారు. సో ఇక్కడ యూనిఫామ్ లేదండి, ఖరీఫ్కి, రబీకి, హార్టికల్చర్కి, దాంతోపాటు ఈ కమర్షియల్ క్రాప్స్కి డిఫరెంట్ ప్రీమియాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ మనకి యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి చెల్లించుకుంటాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది స్కీమ్లో చేరాలా చేరవద్దా అని చెప్పేసి పూర్తిగా ఆప్షనల్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే బీమా అనేది మనకి ఎప్పుడు వర్తిస్తుంది అంటే, సో బిఫోర్ అండ్ డ్యూరింగ్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ కూడా వర్తిస్తుంది. ఈ ప్రశ్న మన ఇంతకుముందు ప్రీవియస్లో వచ్చింది. సో ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఎప్పుడు బీమా వర్తిస్తుంది మనకంటే సహజ విపత్తులు, దాంతోపాటు తెగుళ్ళకు కూడా వర్తిస్తుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి సంబంధించి సరైనది ఏంటి? ఇక్కడ రైతు ప్రీమియము ఆల్ సీజన్, ఎనీ సీజన్లో 2% చెల్లించాలని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉన్నది. ఇది పంట అనంతర నష్టాలకి వర్తించదని చెప్పేసి, అంటే మనం పంట కోత చేస్తాం కదా, సో కొద్దిగా అది ఈ పంటని ఆరబెడతాం, మనకి మ్యాచర్ వస్తేనే వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి. సో పంట కోత అనంతరము అకాల వర్షాల కారణంగా నష్టం వర్తించాలని చెప్పేసి ఉన్నది. సో మరి ఏంటి ఆన్సర్ అని చెప్పేసి మీరు ఇది ఆన్సర్ చేయండి. సో మనము క్లాస్ లోపల ప్రతిదీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఎస్టెక్ అని చెప్పేసి మరొక టెక్నాలజీ మనకి వ్యవసాయం లోపల వచ్చింది. సో సాంప్రదాయ పంట కోతలని దశల వారీగా తగ్గించి యాంత్రీకరణ చేపట్టాలని చెప్పేసి ఇది తీసుకొచ్చినాం. సో ఇక్కడ చూస్తే సో ఈల్డ్ ఎస్టిమేషన్ సిస్టమ్ యూజింగ్ టెక్నాలజీ అని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వము 100% అమలు చేస్తుంది. ఇది ఫస్ట్ రాష్ట్రం అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాంకెట్ అని చెప్పేసి ఒక పోర్టల్ అందుబాటులో వచ్చింది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకుల యొక్క ఆస్తులు కొన్ని ఉంటాయి, ఆ ఆస్తుల యొక్క ఈ వేలం ప్రక్రియ కోసం అని చెప్పేసి ఈ బ్యాంకెట్ పోర్టల్ని తీసుకురావడము జరిగింది. సో నెక్స్ట్ మరొకటి కరెంట్ అఫైర్స్, ఇది కూడా మనకి అగ్రికల్చర్ చాప్టర్ కిందకే వస్తుంది. ఏంటి అంటే డిఏపి ఎరువుల కోసము 1 టైం స్పెషల్ ప్యాకేజీని యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది. సో ఇంతకుముందు మనకు ఈ డిఏపి అని చెప్పేసి డి అమ్మోనియా ఫాస్ఫేటు, సో ఇందులో మనకు నైట్రోజన్ ఉంటుంది ప్లస్ ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. అయితే దీనికోసం అని చెప్పేసి మనకు ఈ న్యూట్రిషంట్ బేస్డ్ సబ్సిడీ అని చెప్పేసి మనం అమలు చేసినాం. అంటే సో ఇది నాన్ యూరియా ఏదైతే ఫెర్టిలైజర్స్ ఉంటాయో, యూరియా కాకుండా మిగతా వాటికి న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ అని చెప్పేసి అమలు చేస్తాం. అందులో పర్ కేజీ నైట్రోజన్కి 19 రూపాయలు, ఫాస్ఫరస్కి 15 రూపాయలు,
పొటాష్కి 11 రూపాయలు, సల్ఫర్కి 4 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇది ప్రజెంట్ మనకు 2010 నుంచి అమల్లో ఉంది. అయితే ఈ న్యూట్రిషియంట్ బేస్డ్ సబ్సిడీతో పాటు అనుబంధంగా ఒకేసారి వన్ టైం స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి ప్రభుత్వం ఎరువుల కంపెనీ చెల్లిస్తుంది. ఒక మెట్రిక్ టన్నుకి 3500 చెల్లిస్తుంది. న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీతో పాటు వన్ టైం స్పెషల్ ప్యాకేజీ అందిస్తుంది. 1 మెట్రిక్ టన్నుకి 3500 రూపీస్ అందిస్తుంది. ఇది అదనపు ప్రయోజనం రైతులకి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము ఇది కరెంట్ అఫైర్స్ అండి. ఇది వన్ టైం స్పెషల్ ప్యాకేజీ అదనపు ప్రయోజనం కల్పిస్తుంది ప్రభుత్వము. ఇది కరెంట్ అఫైర్స్ లింక్డ్ మనకి. సో వాట్ ఈస్ ద న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ? సో మనం డిస్కస్ చేయాలి. మన ఎకనామిక్ కోర్స్ లోపల కంప్లీట్గా ఫస్ట్ కోర్ ఏరియా స్టాటిక్ పోర్షన్ డిస్కస్ చేస్తాం. తర్వాత అప్డేట్స్ కూడా ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. సో మనకి బడ్జెట్ సర్వే కూడా అందులోనే కోర్సులో మిళితమై ఉంటుంది. వేరే మళ్ళీ పర్చేస్ అవసరం లేదు. ఇక్కడ చూస్తే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. సెక్టార్ మీన్స్ మనకి ప్రభుత్వం మొత్తం 100% వ్యయం భరిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు అమలు చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కాదు. సో డిఏపి లోపల ఏముంటుంది? నైట్రోజన్ ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. సెకండ్ మోస్ట్ యూజ్ ఆఫ్టర్ యూరియా. సో మన రైతులు ఎక్కువ యూరియా ఉపయోగిస్తారు. సెకండ్ మోస్ట్ అని చెప్పేసి డిఏపిని ఉపయోగిస్తారు. సో ఇది మీకు 2010లో అమల్లోకి వచ్చింది, న్యూట్రిషన్ బేస్డ్ సబ్సిడీ అని చెప్పేసి. నెక్స్ట్ మన డిఏపి తెలుసు. కొత్తగా మనకి 23rd ఇయర్లో నానో డిఏపి అని చెప్పేసి వచ్చింది. దట్ ఇస్ ఫేమస్ నోన్ యాజ్ లిక్విడ్ డిఏపి. దీన్ని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ వాళ్ళు డెవలప్మెంట్ చేసిండ్రు 23rd ఇయర్లో. ఇఫ్కో అని చెప్పేసి పిలుస్తాం. సో ఒక 500 ml బాటిల్కి 600 రూపీస్. 500 ml బాటిల్ ఈజ్ ఈక్వల్ టు 50 kg డిఏపి బ్యాగు. 50 kg బ్యాగ్ ఏమో 13.50 అయితే ఈ బాటిల్కి సో సుమారుగా సగం రేటుకే వస్తుంది. సో వీళ్ళకి కాస్ట్ ఫ్రెండ్లీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఇదే వినియోగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అవేర్నెస్ కల్పిస్తుంది. ఇది నానో డిఏపి గురించి. డిఏపి గురించి ఇంతకుముందు డిఏపికి ఎన్బిఎస్ అని చెప్పేసి ఉండే, ఇప్పుడు వన్ టైం స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పేసి 1 మెట్రిక్ టన్కి 3500 రూపీస్ ఇస్తుంది. నెక్స్ట్ అండి ఇది ఆర్బీఐ రిపోర్టు. సో స్టేట్ ఫైనాన్స్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్ 2024-25 అని చెప్పేసి ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది. నాట్ మచ్ ఇంపార్టెంట్, బట్ ఒకసారి చూసుకోండి. గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ 3.2 ఉన్నది జీడిపి మొత్తం లోపల అన్ని రాష్ట్రాలది కలిపితే గిట్ట. సో రెవెన్యూ డెఫిసిట్ చూస్తే 0.2గా నమోదైంది 23-24 ఇయర్లో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనకి 3.1 ఉంది. సో ఇది పెరుగుతుంది మనకి. సో మూలధన వ్యయం పెరిగితే ఆర్థిక వ్యవస్థకి శుభ పరిణామం అంటే అని చెప్పేసి చెప్పొచ్చు. వై? బికాస్ గ్రోతింగ్ కూడా ఎక్కువ అవుతుంది. సో సబ్సిడీలు మనకి పెరుగుతున్నాయి. అయితే ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారండి ఆ రిపోర్ట్ లోపల. ఏంటి అంటే 14 రాష్ట్రాలు మహిళా ఆదాయ బదిలీ పథకాలు అని చెప్పేసి వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద కొంత నగదు బదిలీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 14 రాష్ట్రాలట. ఇది మొత్తం 2 లక్షల కోట్లు అయితే మొత్తం జీడిపి లోపల 0.6 అని చెప్పేసి పిలుస్తాం. ఇది కొద్దివరకు గుర్తుపెట్టుకోవాలి. మహిళా ప్రయోజన పథకాలకే మొత్తం జీడిపిలో 0.6% పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఫారెన్ ట్రేడ్ టాపిక్ కింద వస్తుంది. గ్లోబల్ రెమిటెన్సెస్ రిపోర్ట్ 2024 అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసింది. దీని ప్రకారము రెమిటెన్సెస్ గ్రహీతల విషయంలో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇండియా, $129 బిలియన్. ఇంతవరకు $100 బిలియన్ కంటే ఎక్కువ రెమిటెన్స్ పొందిన ఫస్ట్ దేశంగా ఇండియా మనకి లాస్ట్ ఇయర్ రికార్డు సృష్టించింది. దాన్ని కొనసాగిస్తుంది కూడా. సెకండ్ ర్యాంక్ గోస్ టు మెక్సికో, థర్డ్ ర్యాంక్ గోస్ టు చైనా. సో వాట్ ఈస్ ద రెమిటెన్సెస్ అంటే మనకు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఈ రెసిడెంట్ ఇండియాకి డబ్బులు పంపిస్తారు. దుబాయ్లో ఉన్న భర్త ఇండియాలో ఉన్న భార్యకి డబ్బులు పంపిస్తే దట్ ఈస్ కాల్డ్ రెమిటెన్సెస్. సో మనకే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ. ఎకనామీ అండి. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టాపిక్ మనం డిస్కస్ చేసి ఉన్నాము ఎకనామీ అప్డేట్స్ 2024 లోపల. సో ఇది హోల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి హోల్సేల్ అని చెప్పేసి కూడా పిలుస్తాం మనం. సో ఇది టోకు ధరల సూచిక అని చెప్పేసి ద్రవ్యోల్బణాన్ని కొల్చేందుకు మనం ఉపయోగిస్తాం. సో ఆర్బీఐ ఏమో సిపిఐ ఆధారిత ఇన్ఫ్లేషన్ని పరిగణలోకి తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ డబ్ల్యూపీఐ యొక్క బేస్ ఇయర్ మనకు 2011-12 ఉంది కదా, దీన్ని సవరణ చేసేందుకు దాంతోపాటు డబ్ల్యూపీఐ నుంచి మనము ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ వైపు మారిపోవాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రమేష్ చందు నీతి ఆయోగ్ సభ్యుడు, ఈయన నేతృత్వంలో ఒక 18 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిండ్రు. కమిటీ విధి ఏంటి అంటే
ప్రజెంట్ ఉన్న 2011-12 బేస్ ఇయర్ని 2022-23కు మార్చాలి. సో దాంతోపాటు ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ స్థానం లోపల మనం కొత్తగా ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి తీసుకురావాలని చెప్పేసి ఈ కమిటీ పనిచేస్తుంది. ఒక రోడ్ మ్యాప్ని సిద్ధం చేస్తుంది, ఎలా అమలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో వాట్ ఈస్ ద మరి రిపోర్ట్ ఎవరికి ఇవ్వాలి అంటే 18 monthsలోగా, అనగా 30 జనవరి 2026, ఈ 25 ఇయర్లో మొత్తము 12 మాసాలు జూన్ వరకు కాబట్టి ఇంకొక 6 మాసాలు కలుపుకుంటే 18 మాసాల్లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద పనిచేసే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్కి ఇవ్వాలి. ఎందుకు వీళ్ళకి ఇవ్వాలంటే ప్రతి నెల WPI లెక్కించేది ఎవరండి అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, కాబట్టి అతనికి ఇవ్వాలి. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మీకు తెలుసు, ఓన్లీ గూడ్స్ యొక్క రేట్లో మార్పులను కొలుస్తుంది. 697 గూడ్స్ని కొలుస్తుంది, సర్వీసెస్ని కొలవదు, సేవల్ని ఇది పట్టించుకోదు. ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ ఏంటి? డెవలప్డ్ కంట్రీ లోపల WPIకి బదులుగా రీసెంట్గా మనకి PPI ఉపయోగిస్తున్నారు. ఇండియాకు డెవలపింగ్ అవుతుంది కాబట్టి WPI నుంచి PPIకి మారే ప్రయత్నం లోపల ఈ కమిటీ పనిచేస్తుంది. సో ఇది ప్రొడ్యూసర్స్ అనగా ఉత్పత్తిదారుల నుంచి వస్తువులో పెరిగే రేట్ ఏదైతే ఉందో ఆ రేట్ని కొలుస్తుంది. ఇందులో పరోక్ష పనులు ఉండవు. వై? బికాజ్ అది ప్రొడ్యూసర్స్ నుంచే కౌంట్ చేస్తుంది. అంటే మనకి ధర పెరిగినప్పుడు వస్తువులది, సో అది ఏది మనకు ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ ముడి వస్తువుల యొక్క రేటు పెరుగుదల వల్ల పెరిగిందా అని చెప్పేసి వీళ్ళకి ఈజీగా అర్థమవుతుంది ఉత్పత్తిదారులకి. వై? బికాజ్ పరోక్ష పన్ను ఉండదు కాబట్టి. నెక్స్ట్ ఇందులో వస్తువులు ఉంటాయి, దాంతోపాటు సర్వీసెస్ సేవలు కూడా ఉంటాయి. WPI మనం చూస్తే వస్తువుల గురించి కొలుస్తుంది కదా, డొమెస్టిక్ వస్తువులు ఉంటాయి, ఇంటర్నేషనల్ గూడ్స్ కూడా ఉంటాయి. సో బట్ మనకి PPI చూస్తే ఓన్లీ దేశీయంగా ఉత్పత్తి చేయబడ్డ వస్తువులకి మాత్రమే లెక్కిస్తుంది. సో ఇది మీకు ఇంతకుముందు కమిటీ మీకు చెప్పడం జరిగింది కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లోపల. WPI నుంచి PPIకి మారటం కోసం అని చెప్పేసి ఇంతకుముందు BN విశ్వనాథ్ గోల్దార్ ఒక 13 మంది సభ్యుల కమిటీ ఏర్పాటు చేసుకున్నాం మనం. సో దీని గురించి అప్డేట్ లేదు. వై? బికాస్ ప్రభుత్వం మనకి కొత్తగా ఏర్పాటైంది కాబట్టి ఆ కమిటీ ఇంకా పని చేస్తలేదని చెప్పేసి భావించాలి. ఇంకోటి మనకు సో GDP యొక్క బేస్ ఇయర్ కమిటీ కూడా మనము ఈ BN గోల్దార్ నేతృత్వం లోపల 26 మెంబర్స్తో ఏర్పాటు చేసుకున్నాం. సో ఒక్కడే వ్యక్తి 2 కమిటీలు, WPI నుంచి PPIకి BN గోల్దార్, దాంతోపాటు GDP యొక్క బేస్ ఇయర్ని కూడా మనం మార్చుకుందామని చెప్పేసి ఈ BN గోల్దార్ కమిటీ పనిచేస్తుంది. 26 మెంబర్స్ ఇక్కడ. సో రమేష్ చంద్ కమిటీ ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా మనం నియామకం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ఇక ఎకనామిక్ కరెంట్ అఫైర్స్ అయిపోయిందండి. సో స్పేస్ కరెంట్ అఫైర్స్. సో ఎకనామిక్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. APPSC, TGPSC, UPSC ప్రిలిమ్స్ కూడా బాగా పనికి వస్తుంది. కంపల్సరీ న్యాయం చేస్తాం మనము. ఒకవేళ మీ కోర్సు కంప్లీట్ తర్వాత మీకు కనుక న్యాయం చేయలేదని చెప్పేసి అనిపిస్తే నాకు కనుక ఫోన్ చేసినట్లయితే నేను కంపల్సరీ మీకు రీపేడ్ చేస్తాను, అంటే మీకు మళ్ళీ డబ్బులు తిరిగి చెల్లిస్తాను మీరు సాటిస్ఫై కాకుంటే. సో న్యూ గ్లెన్ రాకెట్ అండి, ఇది బ్లూ ఆరిజన్ సంస్థ డెవలప్మెంట్ చేస్తుంది. సో బ్లూ ఆరిజన్ సంస్థ ఎవరిది? మనకి అమెజాన్ యొక్క వ్యవస్థాపకుడు అయినటువంటి జెఫ్ బెజోస్ యొక్క సంస్థ. ఇది న్యూ గ్లెన్ రాకెట్ని డెవలప్మెంట్ చేస్తుంది. సో న్యూ గ్లెన్ అంటే ఎవరని చెప్పేసి చూస్తే 1962లో భూమి చుట్టి వచ్చిన మొట్టమొదటి అమెరికన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీరు ఆన్సర్ చేయండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భూమిని చుట్టి వచ్చిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఆన్సర్ చేయండి. మీకు హిస్టరీలో మోడర్న్ ఇండియా హిస్టరీ దగ్గర ఫస్ట్ క్లాస్లో వస్తుంది. సో ఈ రాకెట్ చూస్తే ఇది 2 స్టేజ్లలో కలిగి ఉంటుంది. సో ప్రతి స్టేజ్లో మీకు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది, లిక్విడ్ ఆక్సిజన్ కూడా ఉంటుంది. మొదటి దశ ఏదైతే ఉందో అది రీయూజబుల్, సుమారుగా 25 ఫ్లైట్స్కి పనిచేస్తుంది. ఒకసారి ప్రయోగించినాం కదా, 25 సార్లు ప్రయోగించవచ్చు ఫస్ట్ స్టేజ్ని ఏదైతే ఉందో. సామర్థ్యం మనకి లో ఎర్త్ ఆర్బిట్ కోసం అని చెప్పేసి 45 మెట్రిక్ టన్స్ని మోసుకుపోతుంది. అదే జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్కి చూస్తే 13 మెట్రిక్ టన్ వరకు మోసుకుపోతుంది. సో ఇది అత్యంత శక్తివంతమైన రాకెట్ అండి. మరీ హైయెస్ట్ ఏం కాదు కానీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో న్యూ గ్లెన్ రాకెట్ అనేది బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు యొక్క జెఫ్ బెజోస్ యొక్క సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మనకి మిషన్
సిక్స్త్ షాట్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నదండి. ఇది మనం డిస్కస్ చేసిన 23rd ఇయర్లో ఒకసారి. ఆల్ గర్ల్స్ లూనార్ మిషన్ అండి. ఇది చంద్రుని మీదకి పూర్తిగా బాలికలు తయారు చేయబడ్డ మిషన్ పేరే మిషన్ శక్తి అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇస్రో ఇది మిషన్ నాయకత్వం వహిస్తుంది. స్పేస్ కిడ్స్ ఇండియా ఇది చెన్నైలో ఉంటుంది కదా, సో విద్యార్థులను సమన్వయం చేసుకుంటుంది, తయారు చేస్తుంది ముఖ్యంగా ఇదే. ఇన్స్పేస్ సంస్థ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది ఈ ప్రయోగం కోసం అని చెప్పేసి. సుమారుగా 108 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి 12,000 టాలెంటెడ్ గర్ల్స్ని తీసుకొని ఇది రూపొందించబోతుంది స్పేస్ కిడ్స్ ఇండియా. అర్హత వయసు ఎంత? అందరు బాలికల అర్హత కాదు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా కంట్రీ ఉంటే గిట్ట 14 నుంచి 18 ఏజీ వరకు, ఇతర ప్రాంతాల్లో ఉంటే 14 to 16 ఏజీ వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రయోగం ఇప్పుడే కాదు, సెప్టెంబర్ 2026లో PSLV ద్వారా ప్రయోగిస్తున్నారు. ఇది కొన్నిసార్లు మనకి మారుతుందండి. సో మనకి కొన్నిసార్లు మనం చాలాసార్లు రాకెట్ని సెప్టెంబర్లో అనుకుంటాం, వాళ్ళు అక్టోబర్లో ప్లాన్ చేస్తారు, డిసెంబర్లో అనుకుంటాం. నెక్స్ట్ ఆ పరిస్థితి బట్టి లేదా మనకు రాకెట్ అసెంబ్లింగ్ యొక్క లేట్ బట్టి కొన్నిసార్లు 2-3 months తేడా ఉంటుంది. సో ట్రైనింగ్ ఎక్కడ? చెన్నై. వై చెన్నై అంటే మనకి స్పేస్ కిడ్స్ ఇండియా కాబట్టి చెన్నైలో తీసుకోవడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ కరెంట్ అఫైర్స్ స్పేస్ లోపల. నెక్స్ట్ ఇది అది ఇంకా వెరీ ఫేమస్. మొన్న సో ఈ PSLV C60 పంపుకున్నాం. అందులో ఇస్రో మనకు PSLV C60 అని చెప్పేసి రాకెట్ని ఉపయోగించింది కదా. సో ఈ రాకెట్ లోపల మొత్తం మనకి 4 స్టేజ్లు ఉంటాయి జనరల్లీ, తెలుసు మీకు ఆల్రెడీ. ఈ 4వ స్టేజ్ అనేది అంతరిక్షం లోపల జనరల్గా డెబ్రిస్గా మిగిలిపోతుంది. అట్లా మిగిలిపోకుండా దీన్నే ప్లాట్ఫామ్గా చేసుకొని మరికొన్ని చిన్న చిన్న ఉపగ్రహాలను పంపిస్తారు. ఈ 60 లోపల చూస్తే మనకి PS4 అని చెప్పేసి 4వ స్టేజ్. సో మనం పోయం 3 అని చెప్పేసి అయిపోయింది ఇంతకుముందు, ఇది పోయం 4 అని చెప్పేసి పిలుస్తాం. అంటే PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఇస్రో 14 పంపింది, ఇతర ప్రైవేట్ సంస్థలు 10 పంపింది. ఆ 24లో ఈ 14లో ఒకటే పోయం 4 అంటే 4వ స్టేజ్ 4సారి మనం అమలు చేస్తున్నాం కాబట్టి దీన్ని పోయం 4గా పిలుస్తున్నాం. PSLV C60 రాకెట్లో పోయం 4 అని చెప్పేసి ఉంటుంది. అందులో క్రాప్స్ అని చెప్పేసి ఒక పెలోడు ఇస్రో తయారు చేసింది, అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తయారు చేసింది ముఖ్యంగా. సో ఈ క్రాప్స్ అనే పేలోడ్ అనేది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ రూపొందించింది. ఇక్కడ 8 కౌ పీ సీడ్స్ని పంపింది. సో అలసందలు, బొబ్బర్లు అని చెప్పేసి పిలుస్తాం. 8 పంపితే క్లోజ్డ్ బాక్స్లో పంపింది. ఆ బాక్స్లో O2 CO2 ఉత్పత్తి అవుతుంది. LED లైట్ కూడా ఉంటుంది. వైబికాస్ కిరణజన సంయోక్రియ జరగాలి కాబట్టి, కాంతి అవసరం కాబట్టి, సో మొక్కల పెరుగుదలకి ఇట్లా ఏర్పాట్లు చేసిండు. సో అది అన్ఫార్చునేట్లీ మనకి మొలకెత్తింది. 2 ఆకులు వచ్చేంత వరకు కూడా దాన్ని ఉంచుతారట. ఎందుకు ఈ కౌ పీ సీడ్స్ని పంపించారంటే ఇది తొందరగా మొలకెత్తుంది కాబట్టి తీసుకోవడం జరిగింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి. సో PSLV C60 లోపల 4వ స్టేజ్ PS4 అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని పోయం 4గా ఉపయోగించుకుంటున్నాము. ఒక వేదిక చేసుకుని మరికొన్ని శాటిలైట్స్ పంపినాము. అందులో ఒకటే క్రాప్స్ అని చెప్పేసి ఇది కౌ పీ సీడ్స్ని పంపిస్తే అవి మొలకెత్తాయి కాబట్టి ఇది ఇస్రో యొక్క తొలి జీవన ప్రయోగం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మీకు అదనంగా అండి, ఇదే ప్రయోగం లోపల, ఇదే PSLV C60 లోపల, PS4 లోపల, ఈ పోయం 4 లోపల మనకి ఒక ప్రైవేట్ సంస్థ అమిటీ అని చెప్పేస్తుంది, ముంబైలో ఉంటుంది. ఇది APEMSM అని చెప్పేసి ఒక శాటిలైట్ని పంపింది. అమిటీ ప్లాంట్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఇన్ స్పేస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది స్పినాచ్ పెరుగుదలని అధ్యయనం చేస్తుంది. స్పినాచ్ అదేమో అలసందలు, బొబ్బర్లు అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఇది పేపర్లో వచ్చింది కానీ ఇది రాలేదండి, అంటే మనకు తెలుసు కాబట్టి రాయడం జరిగింది. మనం డిస్కస్ చేసిన మొన్న 10 పేలోడ్స్ లోపల ఇది వన్ ఆఫ్ ది పేలోడ్. నెక్స్ట్ ఇంకోటి ఈ పోయం 4 లోపల ఇంకోటి మనకి వార్తల్లో ఉంది, ఎన్స్పేస్ టెక్. ఇది హైదరాబాద్ యొక్క స్పేస్ స్టార్టప్ కంపెనీ స్వేచ్ఛా షాట్ అని చెప్పేసి ప్రయోగించింది. ఇది అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ని పరీక్ష చేసింది. సో అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్వేచ్ఛా షాట్ ఉపగ్రహం పేరు ఎన్స్పేస్ టెక్ హైదరాబాద్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. PSLV C60 లోపల పోయం 4లో మనకి 24 ఉన్నాయి కదా, అవి విజయం సాధించిన కొద్దీ మనకి పేపర్లో వస్తాయి. అవన్నీ మనం రాసుకోవాలి జనవరి మాసం లోపల. డిఫెన్స్ మన జనవరి 1 DRDO ఫౌండేషన్ డే 1958లో ఏర్పాటు అయింది. సో ప్రజెంట్ చైర్పర్సన్గా సమీర్ V. కామత్ అని చెప్పేసి పనిచేస్తున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈ 25 ఇయర్ని
ఇయర్ ఆఫ్ డిఫెన్స్ రీఫార్మ్స్గా జరుపుకుంటుంది. సో గుర్తుపెట్టుకోవాలి, ఇయర్ ఆఫ్ డిఫెన్స్ రీఫార్మ్స్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నో యువర్ ఆర్మీ మేళా అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేస్తుంది గోల్కొండ కోటలో. ఇన్ఫ్యాక్ట్ ఈ ఆర్మీ యొక్క ప్రోగ్రామ్స్ పట్ల ప్రజలకి అవగాహన లేదు అని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టింది, నో యువర్ ఆర్మీ మేళా అని చెప్పేసి. సైన్స్ అండ్ టెక్నాలజీ అండి, ఒక వైరస్ మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది. చైనా వాళ్ళు అంటించుకుంటారు, ప్రపంచానికి అంటిస్తారు. సో హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అని చెప్పేసి చైనాలో విజృంభణ చేస్తుంది. 2001లో వెరీ ఫస్ట్ టైం దీన్ని నెదర్లాండ్లో గుర్తించారు. ఇది ఒక శ్వాసకోశ వైరస్, రెస్పిరేటరీ వైరస్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సబ్జెక్టు వొకాబులరీ అవసరమైనప్పుడు అవే ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగిద్దాం. మీకు జనరల్లీ చాలా వరకు ఇంగ్లీష్ వర్డ్స్, సో తెలుగు వర్డ్స్ సేమే ఉంటాయి సబ్జెక్ట్ లోపల. కొన్ని వర్డ్స్ ఏవో ఇంగ్లీష్లో అవసరం ఉంటుంది, అవి మనం డిస్కస్ చేస్తున్నాం కంపల్సరీ ఇంగ్లీష్ లోపలని. రెస్పిరేటరీ వైరస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది న్యూమో విరిడే కుటుంబానికి చెందింది. జలుబుకు లక్షణాలు ఏముంటాయో అవే ఉంటాయి. న్యూమోనియా కొద్దిపాటు మనకి కనిపిస్తుంది, దగ్గు లాంటిది వస్తుంది అన్నట్టు. ఇంక్యుబేషన్ మనకి పేరు చూస్తే పొదిగే కాలము 3 to 6 days అని చెప్పేసి ఉంది. ట్రాన్స్మిషన్ అవుతుందా? ఎస్, వ్యాప్తి అవుతుంది. మన ఎవరైతే ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉంటారో అతని డైరెక్ట్ సంబంధం ఉంటే అవుతుంది, లేకుంటే తుంపర్లు కానీ దగ్గు ద్వారా కానీ మనకి వ్యాప్తి అయితే అవ్వచ్చు. చికిత్స లేదు, బట్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే నీకు ఏదైతే దగ్గు ఉందో అంబరెక్సల్ కానీ, జ్వరం ఉంటే మనకు డోలో అని చెప్పేసి, అట్లా మనకి ఏదైతే నొప్పులు ఉంటే యాక్లోఫోనిక్ అని చెప్పేసి డిఫరెంట్ మనకి ఏదైతే లక్షణాలు కనిపిస్తాయో అవి మాత్రమే చికిత్స చేస్తారు. నిర్దిష్టమైన చికిత్స లేదు, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రం ఉన్నది. సో వ్యాక్సిన్ లేదు. ఎఫెక్టెడ్ ఎక్కువ మంది సో బిలో 5 years వాళ్ళు, లేదా 65 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, లేకుంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ అయితే కావడము జరుగుతుంది. నెక్స్ట్ విమానం లోపల ఇంటర్నెట్ని వెరీ ఫస్ట్ టైం మనకి ఎయిర్ ఇండియా సౌకర్యం కల్పిస్తుంది అట. నెక్స్ట్ ఇంజెక్షన్ హైడ్రోజెల్ అని చెప్పేసి ఐఐటి గౌహతి ఉన్న బోస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు రూపొందించారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కోసం అని చెప్పేసి ఇది హైడ్రోజెల్ని డెవలప్మెంట్ చేసింది. వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ మనం డిస్కస్ చేసినాం. సో ఈ యాక్సెస్ టు స్కాలర్లీ రీసెర్చ్ ఆర్టికల్స్ అండ్ జనరల్ పబ్లికేషన్స్ భారతదేశం లోపల హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ లోపల చదువుతున్న స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, పరిశోధకులు కావచ్చు, అందరికీ కొన్ని సైంటిఫిక్ జర్నల్స్ని యాక్సెస్ చేసేలా, ముఖ్యంగా Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, రీసెర్చ్ వాళ్ళు కావచ్చు, సో వాళ్ళకు ఆ మెటీరియల్ని యాక్సెస్ చేసేలా ఈ స్కీమ్ పనికి వస్తుందట. సో 6,000 కోట్లతో 3 ఏళ్ల పాటు అమల్లో ఉంచేలా ఈ ప్లాన్ చేయడం జరిగింది. ప్రముఖ అణుశాస్త్రవేత్త ఆర్ చిదంబరము చనిపోవడం జరిగింది. సో మనం డిస్కస్ చేసినాం మొన్న న్యూక్లియర్ టెస్ట్ అని చెప్పేసి సైంటిఫిక్ ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లోపల. సో ఈయన రెండోసారి అనుప్రశ్న అంటే 98లో May 11 తర్వాత May 13 చేపట్టినప్పుడు అప్పటి అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క చైర్పర్సనే చిదంబరం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ పర్యావరణ అంశాలండి. ఫస్ట్ కోస్టల్ లైన్, సో వైడర్స్ బర్డ్ సెన్సస్ అని చెప్పేసి జామ్నగర్ లోపల ఫస్ట్ టైం స్టార్ట్ చేసిండ్రు. నీటి పక్షుల యొక్క లెక్కింపు అని చెప్పేసి పిలుస్తాం జామ్నగర్ లోపల. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్గా జామ్నగర్ వెరీ ఫేమస్. నెక్స్ట్ గోమతి నది పునర్జీవనం కోసం అని చెప్పేసి ఆర్మీ అయితే గంగా టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. సో గంగా టాస్క్ ఫోర్స్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ఇండియన్ ఆర్మీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ బెటాలియన్ ఏం పనిచేస్తుంది అంటే గోమతి నది యొక్క కాలుష్య పర్యవేక్షణ పనిచేస్తుంది, దాంతోపాటు ఈ ఘాట్ దగ్గర పెట్రోలింగ్ కండక్ట్ చేస్తుంది, ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది నది యొక్క పునర్జీవనం పట్ల. సో గోమతి ఏంటి మనకి గంగా నది యొక్క ఉపనది అని చెప్పేసి పిలుస్తాం. ఇది వెరీ ఫేమస్ అప్డేట్ మనకి మీకు సిలబస్లో కూడా ఉన్నది. భారతదేశం యొక్క 4వ ద్వైవార్షిక యాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ అని చెప్పేసి ప్రతి డెవలపింగ్ కంట్రీ తమ యొక్క క్లైమేట్ చేంజ్ యాక్షన్స్ యొక్క మెజర్స్ని UNFCCCకి సమర్పించాలి ఎవ్రీ 2 yearsకి. ఇండియా సమర్పించింది కాబట్టి మనకి వార్తల్లో వచ్చింది. నివేదిక అంశాలు ఏంటి? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఉద్గారాలు తగ్గింపోయినాయి. మనకు GDP తీవ్రత చూస్తే 36% తగ్గింది. సో 1 యూనిట్ GDP ఉత్పత్తి అయితే ఎంత ఎమిషన్స్ వస్తాయో చెప్పేదే GDP ఎమిషన్స్ ఇంటెన్సిటీ, GDP ఉద్గార తీవ్రత అని చెప్పేసి పిలుస్తాం.
ఇది మనం 45% తగ్గించుకోవాలి, ఇప్పుడు 36కి తగ్గించుకున్నాం మనము. కాబట్టి లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు త్వరలోనే. నెక్స్ట్, సో మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఏవి ఎక్కువ ఉపయోగపడుతున్నాయి అంటే, సో ఎనర్జీ సెక్టార్ ఎక్కువ రిలీజ్ చేస్తుందండి. ప్రశ్న వస్తుంది అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పేసి. సెకండ్ వ్యవసాయ రంగము, థర్డ్ పారిశ్రామిక రంగం, ఫోర్త్ వచ్చేసి వేస్టేజ్ అని చెప్పేసి పిలుస్తాం. వ్యర్థాల నుంచి ఎక్కువగా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి అవుతున్నాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క సోర్స్ ఏంటి, అసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో పొందుపరచు ప్రశ్న వస్తుంది. సో ఎనర్జీ, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ అండ్ వేస్ట్ అని చెప్పేసి వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఈ శాతాలు పెద్దగా అవసరం లేదు. నెక్స్ట్, ఏ వాయువుల కారణం మనకి తెలుసు, CO2, సెకండ్ మీథన్, థర్డ్ వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్. నెక్స్ట్ అండి, సో ఫారెస్ట్ యొక్క ఎకోసిస్టమ్ని గ్రీన్ జీడీపీతో లింక్ చేసిన ఫస్ట్ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ రికార్డు సృష్టించింది. ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అంటే ఫారెస్ట్ నుంచి ఎంత ఎకనామీ వస్తుందో చెప్పేదే మనకి గ్రీన్ జీడీపీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ రాష్ట్రం మనకి ఛత్తీస్గఢ్గా చదువుకోవాలి. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అది. ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ బేబీ అని చెప్పేసి తమిళనాడులో ఉన్న ఆదవి, అడవి కాదు ఆదవి, కార్బన్ న్యూట్రల్ బేబీ అంటే ఇవి పుట్టక ముందే ఈమె తరపున చాలా మొక్కలు నాటారు. సో CO2 ఎమిషన్స్కి ఈ మొక్కలు కార్బన్ సింక్గా పనిచేస్తాయి కాబట్టి సో కార్బన్ న్యూట్రల్ బేబీగా ఫేమస్ అయింది. ఇటువంటి మనకి పేపర్లో వచ్చినప్పుడు ఎగ్జామ్లో వస్తున్నాయి కాబట్టి ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అండి, సో జాగ్రఫీ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఓవర్ సీ మీద ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జి అండి కన్యాకుమారి వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించిండు. ఇది వివేకానంద రాక్ మెమోరియల్ను దాంతోపాటు తిరువల్లువర్ విగ్రహాన్ని కల్పిస్తుంది. ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జి ఆన్ ది సీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, భారతదేశం యొక్క సముద్ర తీరరేఖ పొడవు కేంద్ర హోంశాఖ రిపోర్ట్ ఇచ్చిందండి. ఇంత 7516 ఉండే కదా, సో ఇది స్ట్రేట్ కొలిచింది, ఈ వంపులను కొలవలేదు. ఈసారి వంపులను కలుపుకుంటే ఇది సుమారుగా 11,098.81 kmగా నమోదైంది. సో ఫస్ట్ మన గుజరాత్, సెకండ్ వచ్చేసి తమిళనాడు అండి, థర్డ్ వచ్చేసి ఏపీ. సో మనకు కొద్దిగా మార్పులు ఉన్నాయి కాబట్టి ఈ వరుసగా గుర్తుపెట్టుకోవాలి. ఇది పొడవు తీరరేఖ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇవన్నీ మరీ ఫ్యాక్చువల్ బిట్సే అండి. సో ట్రినిడాడ్ టొబాగో లోపల ఎమర్జెన్సీ బికాస్ హింస కారణంగా ఎమర్జెన్సీ విధించారు. నెక్స్ట్ చూస్తే ఫేషియల్ కవరింగ్ బ్యాన్ అని చెప్పేసి ఈ బుర్కా ఉంటాయి మనకి, హిజాబ్ అని చెప్పేసి అన్ని రకాల ఫేషియల్ కవరింగ్ స్విట్జర్లాండ్ 1 జనవరి నుంచి బ్యాన్ చేసింది. సో హెల్త్ ఇష్యూ అని ఉంటే తప్పించి ఇది అమల్లోకి వస్తుంది. మన శిక్షణ జింబాబ్వే రద్దు చేసిందండి, గుర్తుపెట్టుకోవాలి. స్కెంజన్ ఏరియాలోకి రొమేనియా మరియు బల్గేరియా 2 వచ్చినాయండి జనవరి 1 నుంచి. మనం మార్చ్ 31 డిస్కస్ చేసిన వాస్తవంగా అప్పుడు పాక్షికంగా చేరినాయి. అంటే ఈ సీ రూట్ ద్వారా ఓకే, ఎయిర్ రూట్ ద్వారా ఓకే, కానీ ల్యాండ్ రూట్ని ఆస్ట్రియా ఆమోదించలేదు. ఇప్పుడు ఆస్ట్రియా ఆమోదించింది కాబట్టి జనవరి 1 నుంచి రొమేనియా, బల్గేరియా 2 కంట్రీస్ పూర్తిగా స్కెంజన్ ఏరియాలోకి ప్రవేశించాయి. దీంతో స్కెంజన్ ఏరియాలో ఉన్న కంట్రీస్ సంఖ్య 29గా చదువుకోవాలి. అయితే వాట్ ఈస్ ద స్కెంజన్ ఏరియా అంటే యూరోపియన్ దేశాల యొక్క వీసా రహిత ప్రయాణం. వాళ్ళకి వీసా అవసరం లేదు ఒక కంట్రీ నుంచి మరో కంట్రీకి వెళ్ళాలంటే. స్కెంజన్ ఏరియాలో లేని యూరోపియన్ యూనియన్ దేశాల సంఖ్య ఎంత? 2 అండి. సో ఐర్లాండ్ ఉంది అండ్ సైప్రస్ అని చెప్పేసి ఉంది. స్కెంజన్ ఏరియాలో ఉండి ఈయూలో లేని సభ్యత్వం లేని దేశాలు ఏంటి? స్కెంజన్లో ఉన్నాయి, ఈయూలో లేవు. స్నిల్ అని చెప్పేసి పిలుస్తాం మనము. సో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిచెన్స్టైన్గా పిలుస్తాం అన్నట్టు. నెక్స్ట్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల జనవరి 1 నుంచి 2 ఏళ్ల పాటు ఒక 5 కంట్రీస్ కొత్తగా మనకి జాయిన్ అయినాయండి. పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీసు. పాకిస్తాన్ 8వసారి. ఈ 5 కంట్రీస్ జపాన్, ఈక్వెడార్, మాల్టా, మొజాంబిక్, స్విట్జర్లాండ్ స్థానంలో వచ్చినాయి. మనకి సెక్యూరిటీ కౌన్సిల్ చూస్తే మొత్తం 5+10గా ఉంటాయి కదా. ఈ 5 వచ్చేసి పర్మనెంట్ కంట్రీస్. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఈ 10 కంట్రీస్ నాన్ పర్మనెంట్ కంట్రీస్. 2 ఏళ్ల కాలానికి ఎన్నికైతాయి. 25 నుంచి చూస్తే మనకి ఈ పాకిస్తాన్, పనామా, సోమాలియా, డెన్మార్క్, గ్రీస్ అని చెప్పేసి 5 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, సో ఛార్జింగ్ అయిపోతుంది, అయినా మనకు కరెంట్ అఫైర్స్ కూడా అయిపోయిందిలేండి. సో ప్రాజెక్టు విస్తార్ మనకి వార్తల్లో ఉంది. ఐఐటి మద్రాసును మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు రూపొందించారు. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అండి ఇది.
వ్యవసాయము అనుబంధ రంగాల్లో స్టార్టప్ల గురించి సమాచారాన్ని ఇస్తుంది అన్నట్టు. సో వర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చరల్ అని చెప్పేసి మనము విస్తారాన్ని పిలుస్తాం అన్నట్టు. జస్ట్ ఏం లేదు, స్టార్టప్ల గురించి సమాచారం అయితే ఇస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అవార్డ్స్ అండి. సో మన క్రీడా అవార్డ్స్ లోపల వన్ ఆఫ్ ది ఫేమస్ మనకి ఈ జాతీయ స్థాయి క్రీడా అవార్డ్స్. సో ధ్యాన్ చంద్ ఖేల్ రత్న కావచ్చు, లేకుంటే ఇది మనకు అర్జున అవార్డ్స్ కావచ్చు. సో మన ఫస్ట్ ఎంపీ కమిటీ ఎవరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రామ సుబ్రహ్మణ్యం అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్. 91-92లో స్థాపించారు ఖేల్ రత్న అని. ఇది ఇండియా యొక్క ది బెస్ట్ అవార్డు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ పీరియడ్ ఆఫ్ 4 years, లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ 4 years యొక్క అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బట్టి ఇస్తారు. 25 లక్షల క్యాషు, ఒక మెడలు. నెక్స్ట్ చూస్తే మరి ఎవరు వీళ్ళు అంటే ఈసారి 24 year గాను గుకేష్ చెస్లో ఫేమస్, హర్మన్ప్రీత్ సింగ్ హాకీ కెప్టెన్, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెట్, మను బాకర్ షూటింగ్లో ఫేమస్. వీళ్ళ గురించి రాసిన మీకు మంత్లీ మ్యాగజైన్లో ఉంటాయి. బట్ మీకు మంత్లీ మ్యాగజైన్లు అంటే మనకు పక్ష పత్రిక అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పటి నుంచి January 1 to 15 కలిపి ఒకటి వస్తుంది అన్నట్టు. సో అందులో మీకు ఇదంతా ఉంటుందండి. సో గుకేష్ చూస్తే 24 వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ సింగపూర్లో జరిగింది కదా, యంగెస్ట్ ఛాంపియన్. సెకండ్ ఫ్రమ్ ఇండియా, ఫస్ట్ మన విశ్వనాథన్ ఆనంద్. హర్మన్ప్రీత్ సింగ్ ఏమో ఇండియా పురుషుల హాకీ కెప్టెన్. 24 పారిస్ ఒలింపిక్స్లో మనకి బ్రాంజ్ వచ్చింది. ప్రవీణ్ కుమార్ పారిస్ ఒలింపిక్స్ లోపల గోల్డ్ వచ్చింది హై జంప్ లోపల. మను బాకర్కి పారిస్ ఒలింపిక్స్ లోపల మనకి 2 వస్తాయి. సో 10 meters ఎయిర్ పిస్తోల్ ఒకటి, ఇంకోటి మిక్స్డ్ టీమ్ అని చెప్పేసి పిలుస్తాం. అందుకే వాళ్ళకి ఇవ్వడం జరిగింది అట. సో అర్జున అవార్డ్స్ మొత్తం 32 మందికి ఇచ్చారు. సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్ అవార్డు 61లో స్థాపించారు. గుడ్ పర్ఫార్మెన్స్కి ఇస్తారు. లాస్ట్ 4 yearsలో 15 లక్షలు క్యాష్ ఇస్తారండి. మొత్తం 32 మంది అవసరం అంటే ఇందులో మన అమ్మాయిలు 2 ఉన్నారు. జీవన్జీ దీప్తి పారా అథ్లెటిక్స్, జ్యోతి ఆరాజీ అథ్లెటిక్స్. మిగతా వాళ్ళు చూస్తే అనురాణి అథ్లెటిక్స్, వీరు గంగా సావిటి బూరా వంటిక అగర్వాల్, సలీమా టేజ్. ఈమె ఫేమస్ అండి, ఈమె ఫేమస్. మీకు మంత్లీ మ్యాగజైన్ లోపల ఇందులో ఏవి గుర్తుపెట్టుకోవాలనో ఇట్లా నేను కొంచెము ఒక మార్క్ పెట్టి ఇట్లా రాస్తాను ఇట్లా. సో కొంతమంది ఇందులో ఫేమస్ ఉంటారు, మనకి ఎప్పుడు వార్తల్లో వస్తారు. స్వప్నిల్ కుస్లే కావచ్చు, సర్బజిత్ సింగ్ కావచ్చు వాళ్ళు. సో అర్జున అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇది. సుచా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ రాజారాం ఫ్రమ్ పారా స్విమ్మింగ్. ద్రోణాచార్య అవార్డు కోచ్కి ఇస్తారండి, 10 లక్షలు ఇస్తారు. సో రెగ్యులర్ కేటగిరీ లోపల సుభాష్ రాణా పారా షూటింగ్ అయితే, దీపాలి దేశపాండే షూటింగ్, సందీప్ సాంగ్వన్ ఫ్రమ్ హాకీ. లైఫ్ టైమ్ కేటగిరీ ద్రోణాచార్యకి వస్తే మురళీధరన్ బ్యాడ్మింటన్, ఆర్మాండో అగ్నియల్ అని చెప్పేసి ఫుట్బాల్కి వచ్చింది. ఇంకా రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ పురస్కారం అని చెప్పేసి ఈ ఖేల్ పురస్కారం ఎవరైతే ప్రోత్సహిస్తే వాళ్ళకి ఇస్తారు ఖేలో అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి వచ్చింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అని చెప్పేసి. సో ఈయన వెరీ ఫేమస్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో ఇతను మీరు ఆన్సర్ చేయండి. ఐఎన్స్కి సంబంధించి ప్రెసిడెంట్లో రికార్డు ఉంది, ఇతనిది ఒకటి రికార్డు ఏంటి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇతని మీద ఒక డే కూడా ఉంది, ఆ డే ఏంటి ఆన్సర్ చేయండి. 2 పత్రికలు వెరీ ఫేమస్ అతని. ఆ 2 పత్రికలు మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్లో వచ్చిన క్వశ్చన్స్ అవి. సో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అని చెప్పేసి సో చండీగఢ్ యూనివర్సిటీ ఎప్పటికీ వీళ్ళకి వస్తుందండి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ అని చెప్పేసి వరుసగా 3 స్థానాలు. నెక్స్ట్ వరల్డ్ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి వైశాలికి వచ్చింది, బ్రాంజ్ మెడల్. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్లో వెరీ ఫేమస్, వెస్ట్ బెంగాల్కి వచ్చింది 33వసారి. బుక్స్ అండి. సో జమ్మూ కాశ్మీర్ ఎగ్జామ్ని అట్రాక్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. జమ్మూ కాశ్మీర్ లడక్ స్టోరీ అని చెప్పేసి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు, దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ వాళ్ళు కలిపి దీన్ని సంకలనం చేయడం జరిగింది. రచయిత పేరు లేదు, సంకలనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో రిపోర్ట్స్ అండి. లీడ్స్ రిపోర్ట్ వచ్చింది, వెరీ వెరీ ఫేమస్. వరల్డ్ బ్యాంక్ యొక్క లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆధారంగా దీన్ని రూపొందిస్తారు. 6th edition ఇది. సో DPIIT రూపొందిస్తుంది. 4 పిల్లర్స్ ఉంటాయి ఈ రిపోర్ట్ విషయంలో. లాజిస్టిక్ పర్ఫార్మెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి పిలుస్తాం, లాజిస్టిక్స్ సర్వీసెస్, ఆపరేటింగ్ అండ్ రెగ్యులేటరీ వాతావరణం ఏదైతుందో దానికి, సస్టైనబుల్ లాజిస్టిక్స్ అని చెప్పేసి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో రిపోర్ట్ అంశాలు ఏంటి అంటే మొత్తం 4 గ్రూపులు ఉంటాయండి ఇందులో. 3 ఉంటాయి మొత్తం గ్రూపులు. ఆ 3 గ్రూపుల్లో అచీవర్స్ ఎవరు, ఫాస్ట్ మూవర్స్ ఎవరు, ఆస్పైరర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో కోస్టల్ గ్రూప్ అని చెప్పేసి మన కోస్టల్ రాష్ట్రాలకు ఇస్తారు. సో ఫస్ట్ చూస్తే ఏపీ అయితే మనకి కోస్టల్ గ్రూప్ లోపల ఫాస్ట్ మూవర్స్ లోపల ఉంది. తెలంగాణ చూస్తే ఇట్ట
ల్యాండ్ లాక్డ్ రాష్ట్రం కాబట్టి అచీవర్స్ కేటగిరీలో ఉంది. ఏపీ ఫాస్ట్ మూవర్స్ కేటగిరీ ఫ్రమ్ కోస్టల్ గ్రూప్ అయితే, తెలంగాణ వచ్చేసి ల్యాండ్ లాక్ గ్రూప్ నుంచి చూస్తే అచీవర్స్ కేటగిరీలో ఉంది. మిగతా రాష్ట్రాలు పెద్దగా అవసరం లేదు. సో అవార్డు చూస్తే మనకి సంగీత కళానిధి అవార్డు అని చెప్పేసి టీఎం కృష్ణకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడో ఇచ్చారు, బట్ వివాదాస్పదం కావడంతో తిరిగి వాపస్ తీసుకోవడం జరిగింది, మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. అందుకే మనకి వార్తల్లో వచ్చింది. పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సాయి పరంజ్పేకి వచ్చింది. అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నాట్ మచ్ ఇంపార్టెంట్, స్కిప్ చేయవచ్చు కూడా. నెక్స్ట్ అపాయింట్మెంట్ అంటే మనకి సో ఈ ఆధార్ సంస్థ యొక్క సీఈఓగా భువనేష్ కుమార్ వచ్చిండు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్లో ఉంటుంది, భారతి కులకర్ణి వచ్చింది. మైక్ జాన్సన్ రిపబ్లిక్ ఇతంది యుఎస్ హౌస్కి స్పీకర్గా ఎన్నికయ్యాడు. ఫైజ్ అహ్మద్ కిద్వాయ్ అని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యొక్క చైర్పర్సన్గా డీజీగా ఎన్నిక అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి పర్సన్స్ అండి. సో ఈరోజు పేపర్లో మనకి వచ్చిన ఆర్టికల్, భారతీయ అమెరికన్స్ మనకి హౌస్ ఆఫ్ స్పీకర్స్ సో అమెరికా ఇక్కడ హౌస్కి ఒక 6 ఇండియన్స్ ఎన్నికయ్యారు. గుర్తుపెట్టుకోవాలి, సుహాస్ సుబ్రహ్మణ్యం, రాజా కృష్ణమూర్తి, తనేదర్, నెక్స్ట్ వచ్చేసి అమీ బేరా, ప్రమీల జయపాల్ మహిళ, రోఖన్ అని చెప్పేసి. టోమికో ఇతోకా మృతి, ఈమె ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో అత్యంత వృద్ధురాలని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. తెలంగాణ అండి, ఇది ఇంతకుముందు క్లాస్ ఫస్ట్లో డిస్కస్ చేసినాం. జనవరి 3 సావిత్రిబాయి పూలే బర్త్డే. రైతు భరోసా మనకి 26 జనవరిన స్టార్ట్ చేయబోతున్నారు అట. ప్రతి ఎకరా భూమికి వ్యవసాయ యోగ్యమైతే 12,000 ఇస్తారు, 2 విడతల వారిగా 6,000 ఇయర్కి. భూమి లేని వ్యవసాయ కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరుతో 12,000 ఇస్తున్నారు. సో మన ఇరిగేషన్ ప్రాజెక్ట్కి కొన్ని పేర్లు మార్చిండ్లు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జయపాల్ రెడ్డి పేరు పెట్టిండ్లు. సింగూర్ ప్రాజెక్టు కెనాల్ కాల్వకి రాజనరసింహ పేరు పెట్టడం జరిగింది. అందరికీ అమ్మ పుస్తకాన్ని గౌరీశంకర్ రాసిండు తెలంగాణ తల్లి మీద. తెలంగాణ తల్లి మీన్స్ ఇప్పుడు తల్లి కాదు, అంతకుముందు తల్లి. ఇదే అంటే మన కరెంట్ అఫైర్స్ పూర్తిగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఆర్టికల్ మిస్ చేయకుండా ఈ క్లాస్ని మీ ప్రిపరేషన్లో మంచిగా ఉపయోగించుకోండి. సో మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి. అందరికీ మీన్స్ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. సో ఎంతో కొద్దిగా మనమైతే హెల్ప్ వాళ్ళ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ కూడా అవుతుంది. మీకు 3-4 మంత్స్కి ఒకసారి అప్డేట్స్ మనం అందిస్తున్నాం. సబ్జెక్ట్ వైజ్ 6 మంత్స్కి ఒకసారి అందిస్తున్నాం. ప్రతి ఎగ్జామ్ ముంగట కూడా పెద్ద లాంగ్ క్లాసులు చేస్తున్నాము అప్డేట్స్ అని చెప్పేసి. అట్లా అవుతే మనకు చాలా ఉపయోగం అండి. ఎందుకోసం మీరు గ్రూప్ 2లో చూసి ఉన్నారు ఆల్రెడీ. సో జిఎస్ కరెంట్ అఫైర్స్ లింక్డ్ జిఎస్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఎప్పుడైనా సరే. యాప్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. త్వరలో మనము కోర్సు కూడా లాంచ్ చేయబోతున్నాము. సో అది కంప్లీట్గా వీడియో లెక్చర్, పీడిఎఫ్ నోట్స్, వీక్లీ టెస్ట్, యూనిట్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ దీన్ని మనం ఫాలో అవుతాం. రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి హౌస్ వైఫ్స్కి లేకుంటే ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా. బట్ డౌట్ సెషన్స్ మాత్రం మనకి సాటర్డే మాత్రం 8 PM 9 PM స్టార్ట్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.